వెల్కమ్ టు సైల్స్ వరల్డ్. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. వితౌట్ స్టవ్, వితౌట్ కుకింగ్ 4 రకాల ప్రసాదాలు చేసుకుందాం వచ్చేయండి. ముందుగా చిమిలి చేసుకుందాం బెల్లం నువ్వులతో. ముందుగా నువ్వుల్ని మిక్సీలో వేయండి, కాస్త బారకగా గ్రైండ్ చేసి దానిలో ఎన్ని నువ్వులు తీసుకున్నామో దానికి సగం బెల్లం వేసుకోండి. రెండు కలిపి బాగా మిక్సీ పట్టాలన్నమాట. దీన్ని సైడ్కి తీసి ఒక ముద్దలాగా బాగా కలిపేస్తే చిమిలి రెడీ అయిపోద్ది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పచ్చి చలిమిడి. దీనికి పొడి బియ్యం పిండి తీసుకుంటాం, లేదా రాత్రంతా నానబెట్టి బియ్యాన్ని తెల్లవారే మిక్సీ కొట్టాలి, అప్పుడు తడి బియ్యం పిండి అయినా అవుద్ది. ఈ బియ్యం పిండిలో సగం బెల్లం వేసి రెండు కలిపి బాగా మిక్సీ చేయాలి. ఇంకా ముద్దలా రావాలంటే ఒక 2 చుక్కల పాలు కూడా వేసుకోవచ్చు. దీన్ని చక్కగా ముద్దలా చేసేస్తే పచ్చి చలిమిడి కూడా రెడీ అయిపోద్ది. థర్డ్ వన్ వచ్చేసి పానకం. దీనికి మంచినీరు తీసుకొని అందులోనే కాస్త బెల్లం, ఇలాచి, మిరియాల పొడి వేసేస్తే పానకం కూడా రెడీ అయిపోద్ది. మన లాస్ట్ వన్ వచ్చేసి వడపప్పు. ముందుగా కాస్త పెసరపప్పును తీసుకొని 1 గంట సేపు నానబెట్టి దాన్ని తీసి దానిలోనే కాస్త బెల్లం పెట్టేస్తే వడపప్పు కూడా రెడీ అయిపోద్ది. ఇలా ఎంతో హెల్దీ అయిన నాగుల చవితి ప్రసాదాలు అయితే వితౌట్ కుకింగ్తో రెడీ చేసుకోవచ్చు. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.